ఉంచాడు. కానీ వాటిని అపవిత్రపరచలేదు. కానీ ఆ తర్వాత రాజు అయిన బెల్షస్సరు చూస్తాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే వారు పెద్ద విందు చేసుకొని, ఆ బెల్షస్సరు అనేకులతో కూర్చొని విందు చేసుకొని వాడికి ఒక చెడబుద్ధి వచ్చింది. తాతయ్య తెచ్చిన ఆ యొక్క మందిరంలోనే మంచి ప్రశస్తమైన వస్తువులు ఉన్నాయి కదా, బంగారు వస్తువులు, వెండి వస్తువులు, వాటిని తెప్పించుకొని దానిలో ఏం చేశాడండి, ద్రాక్షారసం పోసుకొని త్రాగుతూ ఉన్నాడు. ఎంత భయంకరమైన విషయం అండి. మరి అవి అపవిత్రపరుస్తూ దాన్ని ఆ రీతిగా వాడుతూ ఉండగా దేవుని యొక్క చేతి వ్రాత మరి ఆ యొక్క గోడ మీద కనబడింది. మెనే టెకెల్ ఉపవాస్ అంటే ఆ యొక్క దినం నుంచి ఆ యొక్క రాజు భయపడ్డాడు. ఏంటి రాతను చూస్తే, నువ్వు తేలిక చేయబడ్డావు, నీ రాజ్యాన్ని వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నాని, నువ్వు చచ్చిపోతావని దేవునికి తీర్పు వచ్చింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని పనికొరకే వాడవలసిన స్థలాలు, దేవుని పనికొరకే వాడబడిన వస్తువులు, దేవుని పనికొరకే వాడబడిన మనము కూడా మనం పవిత్రంగా జీవించాలి. పవిత్రమైన జీవిస్తూ పవిత్రమైన దేవుని కొరకు మనము వాడబడాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది మన వాక్య భాగంలోకి వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం దిన వాక్య ధ్యానం కొరకు మనం చదువుకుందాం. మార్చి చదువుకుందామా? మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. నేను చదువుతాను. మొదట, ఆ దినములలో యేసు గలిలయ నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. చదువుతారా? వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశం చీల్చబడ్డయు, పరిశుద్ధాత్మ పౌరం వల్లే తన మీదకు దిగివచ్చుడో చూచాను. 11వ వచనం, మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నాని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. 12వ వచనం చదువుతారా? వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యం తోసుకుని 13వ వచనం చదువుతున్నాను. ఆయన సాతానం చేత శోధింపడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. 14వ వచనం చదవండి. 15వ వచనం చదువుకుందాం. యోహాను చెరబట్టిన తర్వాత యేసు, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పొచ్చు దేవుని సువార్త ప్రకటించు గలిలయకు వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, మీకు వందనాలు. పరిశుద్ధుడాన్ని స్తుతిస్తున్నాను, నామాన్ని హెచ్చిస్తూ కనపరుచుకుంటున్నాను. నాయన, నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు ప్రభువా, నిన్ను ఆరాధిస్తూ పూజిస్తున్నాం. కలవరిశిల్లో మీరు చేసిన బలియాగం బట్టి స్తుతిస్తున్నాం. రక్త తరపును బట్టి మీకు వందనాలు. దేవా, నేను నమ్ముకోవడం ద్వారా, నీ రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా, మా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ, విమోచన, గొప్ప రక్షణ కలిగిస్తున్నాం. దేవా, తద్వారా మీరు మాకు రక్షణ బట్టి మరి ఒకసారి వందనాలనైనా. రక్షించుకుని రక్షణలో కొనసాగం చేస్తూ ఈ దినము కూడా బ్రతికించావు. మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప, నీ ప్రేమ వాత్సల్యతను బట్టి తండ్రి. ఎందరో ఈ దినాన్ని చూడలేదు, ఆయా రీతిలుగా వారి లోకాన్ని విడిచిన వారు ఉంటున్నాం నాయన. వారికంటే మేము మంచివారమని, యోగ్యమని కాదు, కానీ కేవలం నీ కృప, నీ ప్రేమ, నీ వాత్సల్యత బట్టి మేము ఈ దినము సజీవులుగా ఉండి నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ఆచరించుకుంటున్నాం. కేవలం నీ కృపను బట్టి తండ్రి నీకు వందనాలు ఆచరించుకుంటున్నాం. ఇంతవరకు పాడి స్థించడానికి ఇచ్చిన కృప కొరకు మీకు వందనాలు. ఉత్తర ప్రత్యేక కార్యక్రమం ద్వారా నామాన్ని మహిమపరచడానికి మీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానానికి ఇష్టపడుతున్నావు తండ్రి. కృపగల దేవా, దయగల ప్రభా, నీ వాక్య ప్రత్యక్షం మాకు అనుగ్రహించేందుకు మీకు వందనాలు ఆచరించుకుంటున్నాం. అయితే ప్రభా, నీ వాక్యంలో ఉన్న సత్యాలు మాకు అర్థం కావు, మా గ్రహింపులకు రావు. ఆత్మదేవా, మీరు మాకు బోధిస్తేనే తప్ప మేము నేర్చుకోలేము తండ్రి. మాకు అర్థం కావు, గ్రహింపులకు రావు నా తండ్రి. ఈ సమయంలో అడుగుతున్నా తండ్రి, మీరు మాకు బోధించండి, మాకు నేర్పించండి. మీరు బోధించిన మాటలు మేము నేర్చుకొని, మా ఆత్మను బలపరుచుకొని, మా జీవితాలకు అనుభవించడానికి, జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని. నీ దాసు నేను కేవలం ఒట్టివాడిని తండ్రి, నాకు అతి జ్ఞానం లేదు. మా ప్రభువా, నిశ్చయంలో నీ ఉన్నామని ధైర్యంతో వచ్చి నిలబడ్డాను. నన్ను నిలబెట్టుకున్నావు సంధి నీకు వందనాలు ఆచరించుకుంటున్నావు. నా తలంపులు, నా ఆలోచనలు, నా యొక్క జ్ఞానం కొట్టివేయని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. నీ జ్ఞానం నాలో పెట్టండి, నీ తలంపులు, నీ ఆలోచనలు పెట్టండి. మీరు మాట్లాడండి. కేవలం ఒక సాధనంగా, ఒక బోధనంగా వాడుకోమని
యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసునందు ప్రియులారా, ఇక వాక్య భాగాన్ని మనం చూస్తే యేసు ప్రభువారు ఒక జీవితాన్ని మనము ఈ లోకంలో ఆయన మానవుడిగా జీవించాడు మనలాగే. కాబట్టి ఆయన కూడా పరిచర్యకు రావక ముందు ఆయన ప్రదర్శించుకున్నాడు విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆయన జీవితం అంతా కూడా మనం చూస్తే 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఎన్ని సంవత్సరాలండి? 33 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఎక్కడున్నారు చెప్తారా? 30 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? ఏం చేశారు మనకి తెలియదు, కానీ పరిచర్య అయితే చేయలేదు. ఎక్కడైతే పరిచర్య చేయలేదు, సువార్త ప్రకటించలేదు. 30 సంవత్సరాలు తన కుటుంబంలో, తన తల్లితో, తన సహోదరులతో ఉన్నాడు. వారితో కలిసి పనిచేశాడు. వారి పోషణ నిమిత్తమై వారు పనిచేస్తున్నారు. అంతవరకు మనకు తెలుసు. కానీ తర్వాత 3వ సంవత్సరము ఆయన తనకు ఏదైతే దేవుడు తను నిర్ణయించాడో, దేని కొరకు ఈ లోకాన్ని పంపించాడో, ఆ యొక్క ప్రత్యక్షతలో ఆయన బయటికి రావాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యొక్క 3వ సంవత్సరం అంటే 30 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత 9వ వచనంలో అంటాడు, ఆ దినంలో యేసు గలిలయ నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందాడు. ఎక్కడ వెతికాడు యేసు ప్రభువు వారు? ఎక్కడ పెరిగాడండి? ఎక్కడ పెరిగాడు చెప్తాను. ఆయన ఎక్కడ పెరిగాడు? నజరేతులో ఉంటున్నాడు. నజరేతులో అందుకని ఆయన నజరేయుడు అని పిలుస్తాం మనం. ఆయన పుట్టింది బెత్లెహేములో, ఆయన పెరిగింది నజరేతు అనే గ్రామంలో. అందుకని నజరేయుడా అని నజరేయుడు యేసు అని పిలుస్తుంటారు. ఆయన 30 సంవత్సరాలు నజరేతులో ఉన్నాడు. అక్కడే పెరిగాడు. తన తల్లితో ఉన్నాడు. తన సహోదరులు కలిసి పనిచేశాడు అనే విషయాన్ని మనకు ఆ 30 సంవత్సరాల యొక్క జీవితంలో మనకు తెలియజేస్తుంది. కానీ ఆ తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత తనకు వచ్చినప్పుడు తను దేని కొరకైతే ఈ లోకాన్ని పంపించబడ్డాడో ఆ విషయాన్ని ఎరిగిన వాడై తన పరిచర్యను కొనసాగడానికి ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటి 9వ వచనంలో ఆ దినంలో యేసు, మన ఇక ముందు భాగానికి వెళ్ళినట్టే యోహాను సువార్త 17వ అధ్యాయం తీస్తారా? ఈ పరిచర్యకు రాకముందు దేవుడు తను తాను ప్రదర్శించుకున్నాడు దేవుని కొరకు అనే మాట మనం చూస్తాం. చదవండి యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, 19వ వచనం చదవండి, 17వ వచనం చదవండి. తీసారా? యోహాను సువార్త. నా మాట అర్థం కావట్లేదు మీకు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అమ్మా, నీ వాక్యమే సత్యము. తర్వాత 19 చదవండి. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. పిల్లలకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువు వారు ఈ లోకంలో జీవించిన దినాలు మనలాగే జీవించాడు కనుక ఆయన దేనికోసం అయితే వచ్చాడో ఆ పని చేయటానికి మొట్టమొదట తాను ప్రదర్శించుకున్నాడు. తర్వాత తన శిష్యులను ప్రదర్శించాడు. అర్థమవుతుందా? దేవుడు యేసు ప్రభు ప్రదర్శించుకున్నాడు, శిష్యులు ప్రదర్శించాడు. ఆయన రక్తం చేత కొనబడిన నీవు నేను ప్రతిష్ఠితమైన జీవితాలు కలిగిన వారు ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు ప్రదర్శించబడినవాడు దేవుని పని చేయడానికి. ఆయన శిష్యులు దేవుని వాక్యంలో వారు ప్రదర్శించబడ్డారు. ఆయన రక్తం చేత కొనబడిన నీవు నేను, రక్తం కడబడి నీవు నేను కూడా మనమందరం కూడా దేవుని పిల్లలుగా ఉంటూ దేవుని పని కొరకు మనము ప్రతిష్ఠించబడిన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. అయితే మనం చదవబడిన వాక్యంలో దేవుడు ప్రతిష్ఠించుకున్న జీవితంలో 7 అనుభవాలు మనం ప్యాసేజీలో మనం చూస్తాం. ఆయన ప్రజెంట్ జీవనంలో ఆయన అనుభవాలు ఏంటో మనం చూద్దాం. మొట్టమొదట మనం చూసినట్లయితే ఆ దినంలో యేసు గలిలయ నుండి నజరేతు నుండి యోర్దానుకు వచ్చి బాప్తిస్మం పొందిన మాట మనం చూస్తున్నామండి. ఇక్కడ మనం చూస్తాం దేని కొరకు ఇక్కడికి వచ్చాడు ఆయన యోర్దాను నదికి బాప్తిస్మం తీర్మానించుకోవడానికి వచ్చాడు. మొట్టమొదట తన పరిచర్య జీవితంలో ఒక తీర్మానం ఉంది. ప్రతిష్ఠిత జీవితంలో ఒక తీర్మానం ఉంది. దేవుని కొరకు నేను పని చేయాలి, దేవుని పని నేను చేయాలి, దేవుని కొరకే నేను జీవించాలి ఆలోచన కలిగి ఆయన మొట్టమొదట యోర్దానుకు వచ్చి బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఏంటా తీర్మానం మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. మొట్టమొదట ఆయన తీర్మానం ఏంటంటే ఆయన ప్రస్తుత జీవితంలో ఆయన
ఆయన చిత్తాన్ని చూడండి, ఆయన చిత్తాన్ని ఎరిగి ఫలించడానికి 6 అధ్యాయం 32 ఎటువంటి తీర్మానం తీసుకున్నాడు ఆయన? మొట్టమొదట యోహాను సువార్త, నా ఇష్టం లేదు నేను రాలేదు, కానీ తన పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి. ఎటువంటి తీర్మానం అంటే ఆయన లోకానికి వచ్చింది ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కాదు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కాదు. దేవుడు ఎందుకైతే ఈ లోకాన్ని పంపించాడు, కానీ ఈ లోకానికి ఆ దేవుని చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారము దాన్ని చేయడానికి లేకుండా నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రభు ప్రతిష్ఠిత జీవితంలో ఆయన మొట్టమొదటి ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం? దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని చిత్తం ఏమైందో దానిని తెలుసుకొని దాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. నీవు నేను ఈ ప్రతిష్ఠిత జీవితంలో నీవు నేను కూడా మనం ఎలా ఉండాలండి? మనలో ఒక తీర్మానం ఉండాలి. ఎందుకో ప్రభు దగ్గరకు వచ్చాం, రక్షించబడ్డాం, ఆయన బిడ్డగా పిలవబడుతున్నాం అని కాదు, కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభువులో ఒక మంచి అనుభవం ఉంది. ఆయన దేవుని చిత్తాన్ని తెలుసుకొని మరి అది ఏమైందో దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్తున్నాడు. ఒక చక్కటి అనుభవం ఇది. ఆ తీర్మానం అది. నేను చెప్తున్నాను, ఇది నా దేవుని చిత్తాన్ని నీవు నేను మనం దేవుని చిత్తాన్ని ఎరగాలి ప్రతి దినం కూడా. ఆయన నీ పట్ల నా పట్ల ఏమి కలిగి ఉన్నాడో దాన్ని తెలుసుకొని దాన్ని నెరవేర్చే వారంలో దేవుడు కోరుకుంటున్నాడు. అది ప్రభు నెరవేర్చాడు, మనకు కూడా ఆ అనుభవం నడిపిస్తున్నాడు. మొట్టమొదటి అనుభవము ఆయన యొక్క తీర్మానము. దేవుని చిత్తాన్ని నేను చేయాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఇంకా రెండవ చదవండి, అదే అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 31-34 వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 31-34 చదవమా. ఇక్కడ 4వ అధ్యాయం 31 చూడండి, 31 వచ్చి చదవండి. బోధకుడా భోజనము చేయమని ఆయన వేడుకొనిరి. అదేనా 4వ అధ్యాయము? అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమని తెచ్చునేమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించి నాకు ఆహారం అయినది అని చెప్పాడు. ఇక్కడ ఈ రెండు విషయాలు. మొట్టమొదటిలో దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఆయన ఒక తీర్మానం అది. రెండవ తీర్మానం ఏంటి? ఆయన ఏమంటున్నాడు? ఆయన పంపిన వారి చిత్తం నెరవేర్చుడు మొదటిదైతే ఆ పని తుదముట్టించాలి. ఇది ఆయన యొక్క తీర్మానం అయినది. ప్రభు మొదట ప్రతిష్ఠ జీవితంలో ఆయన ప్రతిష్ఠిత జీవితంలో ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చాడంటే మొట్టమొదట ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానం ఏంటంటే దేవుని పనిని, దేవుని చిత్తం నెరవేర్చుట, దాన్ని తుదముట్టించుట. ఇది ఆయన తీర్మానం. అర్థమవుతుందా? మరి నీ తీర్మానం, నా తీర్మానం ఏమైంది? రక్షించబడ్డాం, కొనసాగుతున్నాం. మరి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో చేరి, ప్రభువా నీ చిత్తం ఏంటి నా పట్ల, నేనేం చేయాలి, నేను ఎలా చేయాలి, నేను చిత్తాన్ని ఎరగాలంటే నేనేం చేయాలి, మనం ఏం చేయాలి, దేవుని చిత్తం నెరవాలంటే ఏం చేయాలి? నేను అంటాను, దేవుని చిత్తం మనం తెలుసుకోవాలంటే దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే మనము దేవునితో గుడ్ రిలేషన్, మంచి సంబంధం కలిగినప్పుడు ఇద్దరు స్నేహితులు, మంచి స్నేహితులు ఏం చేస్తారండి, వాళ్ళలో ఉన్న ప్రతిదీ కూడా ఎదుటి వాళ్ళు చెప్పుకుంటారు, ఆదరించబడుతుంటారు. అది ఏదైనా కానీ దాచుకోరు వాళ్ళు. అలాగే దేవుడితో ఒక మంచి సంబంధం, ఇద్దరు స్నేహితులాగా మనం ఉన్నట్టయితే దేవుడు నీ పట్ల, నా పట్ల ఆయన చిత్తం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నా మన ద్వారా అది ఖచ్చితంగా నీకు తెలియజేస్తాడు. అది ఎప్పుడు జరుగుతుంది? దేవునితో ప్రతి దినము ప్రార్థనలో కొనసాగుతున్నాం అంటే మంచి సంబంధం కలిగిన వారు ప్రతి దినము దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు. ప్రభువా ఈ దినము నీ చిత్తం ఏమైంది, నేనేం చేయాలి, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తి బలం పొందుకోవాలి, మనకు సహాయం చేయి అని మనం ప్రతి దినం కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించడం అనేది ప్రభువుతో మంచి సంబంధం కలిగి ఉంటాం.
ఆ సంబంధమే ఏం చేస్తుందంటే ఆయన నీ పట్ల నా పట్ల ఎటువంటి పని కలిగి ఉన్నాడో, ఏ పని చేయాలో నీవు ఆయన చిత్తం ఏంటో ఆయన నీకు నేర్పిస్తాడో, నీకు బోధిస్తాడో, నువ్వు దాన్ని చేయి అని చెప్తాడు. ఆ విధంగా మనము దేవుని చిత్తాన్ని నెరిగి దాన్ని తుదముట్టించే వాళ్ళగా ఉంటామని ఈ యొక్క వాక్య భాగంలో మనకు తెలుసు. మొదట ఆ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ప్రభు ప్రతిష్ఠిత జీవితంలో ఆయన ఎందుకు బాప్తిస్మం పొందారంటే ఒక తీర్మానానికి వచ్చాడు. ఆయన నన్ను దేవుడి లోకానికి పంపించేది నేను ఖాళీగా ఇంట్లో ఉండడానికి కాదు, ఆయన పని చేయడానికి. కాబట్టి ప్రభా నీ చిత్తం ఏమైంది, నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి, అది తుదముట్టించాలనే విషయాన్ని ఇక్కడ ఒక తీర్మానం ద్వారా ఆయన చెప్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం చదవండి. 10వ వచనం. వెంటనే ఇక్కడ ఇంకొక అనుభవంలోకి వెళ్దాం. మొట్టమొదటము తీర్మానించుకున్నాడా. ఏం తీర్మానం చేసుకున్నాడు యేసు ప్రభువు? ఏం చెప్పాడు చెప్తారా? నేను మరలా రిపీట్ చేస్తున్నాను నేను నేర్చుకోవడానికి. అమ్మా ఎందుకు ఆ తీర్మానం ఏం తీర్మానం చేసుకున్నాడు తన యొక్క జీవితంలో? ఏం తీర్మానం అండి? దేవుని చిత్తం. మళ్ళీ చెప్తున్నా, దేవుని చిత్తము నెరవేర్చడానికి, దాన్ని తుదముట్టించడానికి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. అది అతని తీర్మానం. రెండవదిగా మనం 10వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆకాశము చీల్చబడ్డాయో అంటే ఆ యొక్క తెర అడ్డు తొలగింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని చేత అంగీకరించబడిన వాడు యేసు ప్రభువు. దీని అర్థం ఏంటంటే ఆకాశం చీల్చబడడం అంటే దేవునితో అంటే దేవుని యొక్క వాక్ చేత సంధింపబడి దేవుని చేత అంగీకరించబడి ఎవరైతే దేవుని కొరకు ప్రదర్శించుకున్నారో, మొట్టమొదట వారి తీర్మానంలో కొనసాగుతూ ఉన్నారో, వారి జీవితంలో ప్రభువులో ఒక రెండవ అనుభవం అంటే దేవుని చేత అంగీకరించబడే అనుభవం. నీవు నేను ఈ అనుభవం ఉందా? ఏమండి మనకి అనుభవాలు ఉన్నాయా? నేను దేవుని చేత అంగీకరించబడిన వాడను, నేను దేవుని చేత అంగీకరించబడిన దానను అనేక అనుభవం నీకు నాకు ఉందా? చాలా శ్రేష్టం ఇది. క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాను. అంగీకరించబడిన జీవితంలో క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాం. మన యొక్క ఆలోచన లేకుంటే మన విశ్వాస జీవితం కాదు, కానీ కేవలము ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు తీర్మానం చేసుకొని ఆయన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ పోతూ ఉంటే దేవుడు నన్ను ఆయన అంగీకరించిన వాడుగా ఉంటాడు. ఏంటండి? దేవుని మీద పూర్తిగా మనం ఏం చేయాలి? ఆధారపడాలి. దేవుని చిత్తం నెరవేరుస్తూ ఆ పని తుదముడిచ్చే పనిలో మనకు ముందుకు సాగుతూ ఉండగా సంఘటన ఎన్నో అనుభవం ఏంటంటే ప్రభువులో దేవుని చేత అంగీకరించబడిన వారంగా ఉన్నాం. ఏమంటే నేను అంటాను, దేవుని పిల్లలుగా నీవు నేనున్నావు. మరి ఎలా దేవుని పిల్లలు? ఆయన అంగీకరిస్తేనే కదా. ఇప్పుడు ఎవరన్నా దత్తత తీసుకున్నాం అనుకోండి, మరి వారి బిడ్డ కావాలంటే వారు అంగీకరిస్తేనే కదా. అదే రీతిగా మనం కూడా దేవుని పిల్లలుగా ఉన్నామంటే దేవుడు మనల్ని అంగీకరించాడు ఆయన పిల్లలుగా ఉండటానికి, ఆయన పని చేయడానికి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండటానికి దేవుడు మనల్ని అంగీకరించాడు. యేసు ప్రభువును అంగీకరించాడు. ఈ విధంగా మనల్ని కూడా అంగీకరించాడు. చూడండి ఒకసారి మనము అటు అంగీకారానికి మనము యోగ్యులమా అని చూస్తే యోబు గ్రంథం చూడండి ఒకసారి. దానికి యోగ్యులు మనం కానే కాదనే విషయానికి యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోబు గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం. నరుడు ఏమాత్రము కూడా దేవుని అంగీకరించేవాడుగా లేడు. చదువు ఆ మాటను. యోబు గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? చదువు మరొకటి కింద. ఇది అంగీకరణ యోధకులు మనకు ఉండవలసిన ఒక అనుభవం ఏంటంటే యేసు ప్రభు అంగీకరించడం ద్వారా, ఆయన రక్తం చేత కడగడం ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి మనం అంగీకరించబడ్డాం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతామా? ఎలా అంగీకరించబడతామంటే యేసు ప్రభువు స్వంత రక్షణ అంగీకరించబడిన నీవు నేను అంటున్నాను, ఆయన రక్తం చేత కడగబడిన నీవు నేను నీతిమంతులుగా తీర్చబడు. అనీతిమంతులు దేవునికి అంగీకరించడం కాదు, అపరిశుద్ధులు దేవునికి అదే అంటున్నాడు యోబు గ్రంథం 24లో. నరుడుకు మనము మొట్టమొదట
ఆ ప్రభు నమ్మకానికి ముందు మనం ఎలాగ ఈ లోకంలో జీవిస్తున్నాం, దేవుని పిల్లలుగా మనం పిలవట్లేదు. ఎప్పుడైతే ప్రభువు రక్తం చేత కొనబడ్డామో, ఆయన మనకు ఆ పరిశుద్ధ అనుగ్రహించాడు, ఆయన చేత మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో, అప్పుడు మాత్రమే దేవుని పిల్లలుగా మనం అంగీకరించబడ్డాం, దేవుని పిల్లలుగా ఈ లోకంలో పిలవబడుతున్నాం. కాబట్టి దినాల నీవు నేను దేవుని పిల్లలుగా అంగీకరించబడ్డామంటే మనము దేవుని రక్తం చేత, యేసు ప్రభు శిలువలో కాచిన రక్తం చేత కొనబడిన వారు ఉన్నాం, కడగబడిన వారు ఉన్నాం, తద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు ఉన్నాం, తద్వారా పరిశుద్ధులుగా తీర్చబడి. కాబట్టే దేవుడు మనను అంగీకరించాడు. అయితే నేను చెప్తున్నా రెండవ అనుభవం ఏంటంటే, నీతిమంతులుగా అంగీకరించబడిన నీవు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నావు, దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావు? ప్రభు అంగీకరించబడ్డాడు ఈ లోకంలో, ఆయన దేవుని చేత. ఆయన లోకంలో జీవించినప్పుడు ఆయన జీవితం ఎలా ఉందండి? నీతిమంతులుగా జీవించాడు, ఏ పాపం లేని కూడా జీవించాడు. పాపం నాలో ఉన్నదాన్ని వీరెవరైనా స్థాపించడం సవాల్ చేసినాక ప్రభుని గురించి మనం చేస్తున్నాం. దేవుని చేత అంగీకరించిన ప్రభు యొక్క జీవితం మన ముందు ఉంది. ఈ రెండవ అనుభవము, నీవు కూడా ఆయన రక్తం చేత కొనబడ్డావు, నీతిమంతులుగా తీర్చబడ్డావు, పరిశుద్ధులుగా పిలవబడుతున్నావు. అయితే ఆయన కొరకు అంగీకరించిన జీవితం ఎలా ఉంది? ఈ లోకంలో ఆయన కొరకు జీవిస్తున్న జీవితం ఎలా ఉంది? నీతిమంతులుగా జీవిస్తున్నామా? నీతిని విడిచి మనం జీవిస్తున్నామా? పరిశుద్ధులుగా జీవిస్తున్నామా? ఈ లోకాన్ని అప్రసన్నం తెచ్చుకొని మనం అపతులుగా జీవిస్తున్నామా? అది దేవుడు అంగీకరించే జీవితం కానే కదా. ఒకప్పుడు ఉన్నాం మనం అలాగా. అదే అంటాడు యోగ గ్రంథం మనం చూస్తాం. ఒకప్పుడు అలా ఉన్నా, అది అనీతిమంతులు మనం, అపరిశుద్ధులు మనం, పాపంలో జరుగుతున్న వారం. అయితే యేసు రక్తం చేత కొనబడిన తర్వాత ఆయన మనకు ఒక మంచి గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, మనల్ని అంగీకరించాడు. ఏ విధంగా అంటే, యేసు రక్తం చేత కడుగబడిన వారంగా మనం దేవుడు అంగీకరించాడు. ఆయన బట్టే మనం అంగీకరించబడ్డాం, ఆయన బట్టే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఆయన బట్టే మనము పరిశుద్ధంగా తీర్చబడ్డాం ఈ లోకంలో. కాబట్టి ఆయన బట్టి, ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవించేవారు. యేసు ప్రభు జీవితం అలాగే ఉంది. ఆయన అంగీకరించబడిన జీవితంలో రెండవ ఏంటంటే, ఆయన లోకంలో జీవించినప్పుడు ఆయన నీతిమంతులుగా జీవించాడు, ఆయన పరిశుద్ధులుగా జీవించాడు. ఆయనలో ఏ పాపం లేదు, ఏ కపటం లేదు, అబద్ధము లేదు. ఆయన నోట ఏక అబద్ధం మాట రాలేదండి. మనం చూస్తాం ఆయన జీవితం, సవాలు చేసిన జీవితాన్ని ప్రభువు చూస్తున్నాం. అట్టి జీవితాన్ని నీకు నాకు అనుగ్రహించాడు దేవుడు. ప్రభువుని అంగీకరించినట్టే దేవుడు మనల్ని అంగీకరించాడు ఆయన పిల్లలుగా, నీతిమంతులుగా. అయితే ఇది నా ప్రశ్న ఏంటంటే, రెండో మనం ఏంటంటే, మనం ఎలా జీవిస్తున్నాం, దేవుని కొరకు ఎలా ఉంటున్నాం? ఒక ప్రశ్న వేసుకుందామా? మొదట తీర్మానించుకున్నాం ఆయన పని చేయడానికి, ఆయన పనిని నెరవేర్చడానికి. రెండవదిగా అంగీకరించబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడి ఆయన రక్షణ కట్టబడ్డాం. అయితే ఆయన జీవించినట్లు మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? నీతిమంతులుగా జీవిస్తున్నామా? పరిశుద్ధులుగా జీవిస్తున్నాం, ఏ పాపం అంటకుండా మనం జీవిస్తున్నామా? నేను అంటాను, ఈ లోకం మా చుట్టూ ఉన్నా కనుక మరి ఒకవేళ మనకు పాపం అంటానికి అవకాశం ఉంది. అయితే నేను ఒక మాట చెప్తాను, నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం చాలా జాగ్రత్తగా ఉండవలసింది. ఎప్పుడైతే పాపం అంటిందో, మన నోటి నుండి బూతులు వచ్చాయో, అనీతి మన జరిగిందో, వెంటనే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధిస్తుంటాడు, మనకు సహాయం చేస్తాడు. వెంటనే మనం చేయవలసిన పని ఏంటంటే, ఎప్పుడైతే మనము దేవుడు మాట్లాడుతుంటాడో పరిశుద్ధాత్మ దేవుడు, వెంటనే ప్రభుత్వంలో ఒప్పుకొని విడిచిపెట్టి ఏ దినము కాదినము పరిశుద్ధులుగా జీవించడానికి, నీతిమంతులుగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. అది దేవుని కొరకు అంగీకరించబడిన జీవితంలో ఒక చక్కటి అనుభవం. కాబట్టి రెండవ అనుభవం ఏంటంటే, 10వ వచనంలో ఏం చెప్తారా? ఏంటండి? యేసు ప్రభు జీవితంలో ఆయన అంగీకరించబడ్డాడు ఈ లోకంలో ఆయన పనిచేయడానికి, ఆయన నీతిమంతులుగా జీవించడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి అనే మాట మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నీవు నేను మనము కూడా అలాగే జీవించాలని ఇక రెండవ అనుభవాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్లియరా? మూడవ అనుభవానికి వెళ్దాం. అదే 10వ వచనంలో మనం చదువుదామా? 10వ చివరి వచనం చదవండి, 10వ వచనం చివరి భాగాన్ని. వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశం చీల్చబడే. ఇంకా మూడవ అనుభవం ఏంటంటే, పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకు దిగవచ్చు చూచాను. పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకు దిగివచ్చు చూసిన. మూడవ అనుభవం ఏంటంటే, ఈయన దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాడు యేసు ప్రభువు వారు. మూడవ అనుభవం ఏంటండి? ప్రతిష్ఠిత జీవితంలో మూడవ అనుభవం ప్రభువులో మనం ఏం చూస్తున్నామంటే, దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన జీవితం.
ఎవరైతే దేవుని ఆత్మచేత ఎందరో నడిపించబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలకు అధికారం కలిగిన వాడు అని మనం చూస్తాం కదా. చూడండి, ఎందరైతే దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డారో వారందరూ కూడా దేవుని పిల్లలకు. చూడండి ఒకసారి జాన్ మొదటి పత్రిక 2వ అధ్యాయం 20 వచ్చి చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20 వచనం తీస్తారా, చదువుతారా? చివరిలో ఉందమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. ఓకే 27 వచనం అక్కడ చూస్తే మనం చేస్తాం అభిషేకం పొందిన వారుగా మనం చూస్తాం. 27 వచనం చదవండి. 27 వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, అర్థమవుతుందా మీకు? అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు, అంతా మీకు తెలుసు అంటున్నాడు. ఎవరైతే ఆత్మ అభిషేకం పొందిన వారు ఉంటారో వారికి అంతా తెలుసు అంటున్నాడు. అంతా తెలుసు, వాళ్ళు ఎరిగిన వారుగా ఉంటారు. సమస్తం ఎరిగిన వారుగా మీకు నీకు బోధించిన అవసరం అంటూ చూడండి. ఆ మాట కూడా చూద్దాం. 20 చివరి భాగంలో ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు, అది అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయనలో మీరు నిలుచున్నారు. దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మచేత అభిషేకం పొందిన వారు ప్రభువులో మనం నిలిచినవారు, దేవుని కార్యాలు చేసేవారు అనుకుంటాం. చూడండి, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 38 వచనంలో ఒక మాట, ప్రభు ఎలా అభిషేకం పొందాడు ఆ మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. అపొస్తలుల కార్య గ్రంథము 10వ అధ్యాయం 38 వచనంలో చదువుతాను, జాగ్రత్త చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నది. దేవుడు ఆత్మాభిషేకం పొందినవాడు. యేసు ప్రభువు ఆత్మ అభిషేకం పొందినవాడు అంటున్నాడు అక్కడ. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు అతన్ని అభిషేకించును. నీవు నేను అటనుగులో నడుస్తున్నా. దేవుని ఆత్మ అభిషేకం నీకు నాకు ఉంది. ఎవరైతే దేవుని ఆత్మాభిషేకం నీలో ఉందో శక్తివంతమైన కార్యాలు చేసేవారు ఉంటారు. ఎందుకో తెలుసా? దేవుళ్ళో మనం నిలిచిన వారు ఉంటాం. మనము దేవుడు వేరే ఉండం. ఎవరైతే దేవుని బిడ్డగా పిలువబడుతున్నా నీవు నేను దేవుడు, లేకపోతే యేసు ప్రభువు నీవు వేరు కాదు. ఆయన మనలో ఉన్నాడు, మనలో ఆయన ఉన్నాడు. ఈ అభిషేక అనుభవే. అందుకంటాడు అక్కడ మీరు దేవుల్లో నిలిచిన వారు అంటాడు. దేవుడిలో మనం నిలిచి ఉంటే ప్రభు మనలో నిలిచి ఉన్నాడా? ఇటువంటి శ్రేష్ఠ అనుభవం కలిగిన వారు ఆ యొక్క ఆత్మ అభిషేకం ద్వారా అనేక గొప్ప కార్యాలు చేసేవారు. ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసాడో మనకు తెలుసు. అది కేవలము ఆయన ఆత్మ అభిషేకం పొందిన చేత, ఆత్మ అభిషేకం యొక్క శక్తి చేత ఆయన గొప్ప కార్యాలు చేయగలిగాడు. నీవు నేను మరి అట్టి అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎట్టి అనుభవం చెప్పండి? 3వ అనుభవం చెప్పండి. ఆత్మ అభిషేకము పొందినవాడు. కాబట్టి ఈ రాత్రి ఈ మధ్యాహ్నం వేళ మనం ఎలా ఉన్నాం, ఏ రీతిగా జీవిస్తున్నాం? ఆత్మ అభిషేకం నీలో ఉంటే నేను అంటున్నాను, ఆయనలో మనం నిలిచిన వారం. మనం ఆయనలో నిలిచిన వారం అనుకుంటున్నామా? మనము ఆయనలో నిలిచిన వారం అనుకుంటున్నామా? అంటే ఆయన కార్యాలు చేసేవారు అనుకుంటున్నామా? ఆయన ఆత్మ అభిషేకం చేత శక్తి పొందుకొని ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఆ దినాల్లో మనం చూసాం. అనుభవాలు మనకున్నాయి, అనేకమైన మనం బోధించుతున్నాం, నేర్చుకుంటున్నాం. మరి నీలో నాలో ఆ కార్యాలు జరుగుతున్నాయా? జరగకూడని కారణం ఆ కార్యాలు, ఆ శక్తిని మనము పొందుకోలేకపోతే కారణం ఏంటో తెలుసా? మనము ప్రభువులో నిలిచిన వారుగా కాదు, లేము అనే విషయాన్ని అది మనకు తెలియజేస్తుంది. ప్రభువులో మనం నిలిచిన వారం అయితే ఆత్మాభిషేకం నీలో నిలిచి ఉంటుంది, దేవుని శక్తి నీలో ఉంటుంది, దేవుని కొరకు గొప్ప కార్యం చేసేవాడు ఉంటాం. ఆయన చేస్తాడు. అది దానిలో మనం కూడా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. 3వ అనుభవం ఏంటంటే ఆత్మ అభిషేకము పొందిన వారం ఉన్నాం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే వారం కూడా దేవుడు కోరుకుంటున్నాడు. 4వ అనుభవంలోకి వెళ్దాం. 11వ వచనం చదువుకుందామా? చదువుతారా? ఇక్కడ 4వ అనుభవం ఏంటంటే ప్రభువులో ఏదైతే తను తీర్మానం చేస్తున్నాడో,
ఏదైతే మనం చూస్తామో దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డాడో, ఏదైతే అంగీకరించబడ్డాడో దాని నిశ్చయతను ఇక్కడ తెలియజేస్తున్నాడు. నిశ్చయించుకున్నాడు.